Hi students, today we are going to continue the second part, that is nothing but a story of numbers. We already started kada manam idi last class lo start cheskunnam, a story of numbers. ఇది ఎట్లా బిగిన్ అయింది, అసలు నెంబర్స్ ఎట్లా ఎవాల్వ్ అయినాయి అనేది మనం లాస్ట్ క్లాస్లో చూసినాం. ద హిస్టరీ టెల్స్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ ఇండియన్ కాంట్రిబ్యూషన్ వెరీ 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 బిగ్ ఫర్ ది ఎవాల్వింగ్ ద నెంబర్ సిస్టమ్ కదా. మనం చూసినాం ఆల్రెడీ 0 నుంచే కదా 1 to 9 వరకు మనకి అన్ని ఇండియన్ కాంట్రిబ్యూషన్ ఎంత గొప్ప ఉందో చూసినాం. టుడే ఆల్సో వీఆర్ గోయింగ్ టు సీ సమ్ మోర్ వెరీ క్యూరియస్ థింగ్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్. లెట్ us begin the session. యూజెస్ ఆఫ్ బాడీ పార్ట్స్, ఇంకేం లేదు, రిసోర్సెస్ సింప్లీ బాడీ పార్ట్స్ కూడా వాడి నెంబర్స్ సోర్సెస్గా వాడేటోళ్ళంట, ఇంకేం లేదు. ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఇట్లా సంథింగ్ యూ కెన్ సీ ఆన్ ద పిక్చర్, రైట్. ఎక్కడ ఇది అని అంటే, వన్ మెథడ్ ఆఫ్ కౌంటింగ్ వాజ్ టు యూజ్ ద హ్యాండ్స్ వాడేటోళ్ళు, లేదా అనదర్ బాడీ పార్ట్స్ యాజ్ అ స్టాండర్డ్ సీక్వెన్స్ నెంబర్ సిస్టమ్. లైక్ సీక్వెన్స్ మీన్స్ 1 2 3 4 5 కౌంటింగ్, రైట్, ఆర్డర్లో ఉండేలాగా నెంబర్స్ వాడేటోళ్ళు అనమాట. మరి ఇప్పుడు మోర్ దెన్ 20 28 29 కావాలంటే ఎట్లా? ఓకే, మళ్ళీ డబల్ కౌంటింగ్ ఏమో తెలియదు కానీ దే ఈజ్ టు డూ. నెక్స్ట్, మెనీ గ్రూప్స్ అక్రాస్ ద వరల్డ్ హ్యావ్ డన్ దిస్. గేమ్ సోర్స్ లేదు ఇంకా, వెరీ వే బ్యాక్ ఇన్ ద బిగినింగ్ సిస్టమ్. ఓకే, ద టెక్స్ట్ గివ్స్ ద స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ పపువా న్యూ గిని. ఏ ప్లేస్ ఈజ్ గిని. ఓకే, గిని, ఇది గునా కాదు, గిని, వేర్ 27 డిఫరెంట్ పాయింట్స్ ఆన్ ద హ్యాండ్స్. ఓకే, ఎన్ని చూడొచ్చు? 1 to 27 వరకు చూపెట్టచ్చు. ఇది చాలా ప్లేసెస్లో వాడిరనంట. ఓకే, వన్ ఆఫ్ ద ప్లేస్ ఇట్ ఈస్ గివెన్, యూ కెన్ జస్ట్ గూగుల్ ఇట్, వేర్ ఇట్ ఈస్ యూ కెన్ ఫైండ్. ఓకే, మరి అంత వే బ్యాక్ ఏన్షియంట్లో ఎలా వాడారు బై హ్యాండ్స్ అంటే ఇంకేం లేవు, యాక్షన్స్ అనమాట, జస్ట్ లైక్ ఓకే త్రూ బాడీ. నెక్స్ట్, దానికి ఇన్ అడిషన్గా కొంచెం ఎవాల్వ్ వచ్చేసింది, దట్ ఈస్ నథింగ్ బట్ టాలీ మార్క్స్ ఆన్ బోన్స్. ఓకే, అదర్ సర్ఫేసెస్, లేకపోతే ఇట్లా స్టోన్స్ మీద, లేకపోతే బోన్స్ మీద, బికాస్ అవి బోన్స్ డిస్ట్రాయ్ అవ్వాలంటే ఇయర్స్ టుగెదర్ తీసుకుంటాయి కదా, వాటి మీద రాస్తే ఎప్పటికి ఉండిపోతాయి కదా. అట్లా కౌంటింగ్ అనేది అక్కడ బిగిన్ అయినది. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మెథడ్ ఆఫ్ నెంబర్స్ రిప్రజెంటేషన్ బై మేకింగ్ ద న్యాచెస్ మీన్స్ అన్ని కాట్లు పెడితే ఇట్లా గీతలు, ద మార్క్స్ కట్స్ ఆన్ ద సర్ఫేస్. ఓకే, సచ్ యాజ్ అ బోన్ ఆర్ వాల్ ఆఫ్ ద క్రేవ్ అంటే గుహలు తెలుసు, గుహల్లో కానీ వాల్స్ స్టోన్స్ మీద కానీ లైక్ ఓకే గోడల మీద, వాటి మీద ఇట్లా మార్క్స్ అనమాట, టాలీ మార్క్స్ లాగా. ఓకే, మార్క్స్ ఎట్లా గీస్తాం మనం, లాస్ట్ క్లాస్లో మనం చూసుకున్నాం యానిమల్స్ హౌ వీ కెన్ కౌంట్ అనేది, సేమ్ రైట్, అట్లనే రైట్. నెక్స్ట్, ద మెథడ్ సింగిల్ మార్క్ ఈజ్ మేడ్ సచ్ ఆబ్జెక్ట్స్ బీయింగ్ కౌంటెడ్. ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి, 1 మార్క్. ఓకే, ఇట్లా 1 మార్క్ ఇట్లా చూస్తారు మీరు, ఇట్లా 1 2 3 ఇట్లా ఉన్నాయి, ఇక్కడ మార్క్స్ ఉన్నాయి, మార్క్స్ ఉన్నాయి ఇట్లా కౌంటింగ్. సమ్ ఆర్ లైక్ ఇట్లా, నెక్స్ట్ ఇట్లా సమ్ ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్, వే బ్యాక్ ఇట్ సెల్ఫ్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ రిప్రజెంటెడ్ ఆన్ ద బోన్స్ అనమాట. ఇక్కడ 2 బోన్స్ ఉన్నాయి, వీటి గురించి చూద్దాం. నెక్స్ట్, ఫైనల్ కలెక్షన్ ఆఫ్ ద మార్క్స్ రిప్రజెంటెడ్ ద టోటల్ మార్క్స్. ఆఫ్టర్ న్యాచెస్ ఎన్నైతే మనం ఇస్తామో, ఏమన్నా కట్స్, ఓకే, ఎన్ని ఇస్తామో అవి కౌంట్ చేసుకొని టోటల్ యానిమల్స్ కింద కౌంట్ చేసేటోళ్ళు, టోటల్ ఆబ్జెక్ట్స్ కింద కౌంట్ చేసేటోళ్ళు, లైక్ హౌ వీ యూస్ టు డూ ఇన్ ద లాస్ట్ క్లాస్ హౌ వీ కౌంటెడ్ ద స్టిక్స్, అట్లా సేమ్ అనమాట. ఓకేనా. ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ చూద్దాం ఒకసారి. ఐ ఫౌండ్ ద బోన్స్ విత్ దీస్ మార్క్స్ దట్ 20,000 years ఓల్డ్, వే బ్యాక్. ఓకే, చూస్తారా. నెక్స్ట్, లెబాంబో బోన్ డిస్కవర్డ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. ఓకే, ప్లేస్ మనకి ఇవేం మ్యాండేటరీ కాదు, ఇవన్నీ మనకి జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఓకే, దిస్ బోన్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి అరౌండ్ 44,000. ఓకే, ఎవిడెన్స్లో అయితే 20,000, ఇంకా వే బ్యాక్ ఉంది ఇది, ఇంకా వే బ్యాక్. ఓకే, ఇట్ హ్యాస్ ద 29 న్యాచెస్, ఈజ్ కన్సిడర్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మ్యాథమెటికల్, చూస్తారా మీరు, ఆర్టిఫాక్ట్స్, పాసిబిలీ సర్వింగ్ ఏ ఫుల్ టాలిస్టిక్ ఆర్ లూనర్ క్యాలెండర్. వీటిని మనం కన్సిడర్ చేసుకొని ఇంకా ఎవాల్వ్ అవుతుందని చెప్తుండ్రు, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇషాంగో బోన్, ఒకటే ఫస్ట్ లెబాంబో ఈజ్ ద ఓల్డెస్ట్ వన్, దాని తర్వాత వచ్చేసి ఇషాంగో. దిస్ ఈజ్ నెక్స్ట్ వచ్చేసి ఇషాంగో బోన్, డిస్కవర్డ్ ఇన్ ఏ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో.
కాంగో ప్లేస్లో డిస్కవర్ చేసే దాన్ని. దిస్ బోన్ డేట్స్ బ్యాక్ 20 to 35. ఇదైతే 44 అయితే ఇది 35 years, 35,000 years బ్యాక్. ఓకే, ఇట్ features the columns of the natchez, indicates it was used to the calendrical system. ఇది కూడా క్యాలెండర్ డెవలప్ అయింది, ఇవన్నీ కూడా దీని నుంచి వచ్చినాయని చెప్తున్నారు. ఓకేనా, ద మోర్ ఎఫిషియంట్ ఐడియా ఆఫ్ కౌంటింగ్ ఆఫ్ గ్రూప్స్. మనకి ఇంకా మీరు చూస్తే ఇక్కడ చూడండి, అదర్ సిస్టంలో ఆస్ట్రేలియా వీళ్ళు టాలీ మార్క్స్, మనం ఎట్లా వాడతాం టాలీ మార్క్స్ స్టాటిస్టిక్స్లో, రైట్? 1 2 3 4 మళ్ళీ 5 కాగానే ఎందుకు ఇట్లా మన ఐసైట్ దీని గురించి కూడా చూస్తాం ఈరోజు మనం. ఇటు వరకు బ్రెజిల్లో ఇట్లా, నెక్స్ట్ ఇవి కొన్ని మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి, మీరు చూడండి బాగుంటాయి వాళ్ళు ఎట్లా టాలీ మార్క్స్ వాడేటోళ్ళు అనేది. ఓకేనా, నెక్స్ట్ చూడండి, హౌ ఆర్ ద నెంబర్స్ ఫార్మ్డ్. ఇట్లా మనకు టాలీ మార్క్స్ నుంచి నెంబర్స్ ఎట్లా వచ్చినాయి ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా. ఓకే, దిస్ సిస్టమ్ వాజ్ బిల్ట్ బై కౌంటింగ్ ఇన్ 2S. ఓకే, వన్ ఈజ్ ఇది చూడండి, ఇక్కడ ఏ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం మనం అంటే ఆస్ట్రేలియా. ద ప్లేస్ వాజ్ ఆస్ట్రేలియా. ఇన్ దట్ ద ప్లేస్ వాజ్ ఆస్ట్రేలియా. అండ్ దట్ ప్లేస్ ఏంది గుమాల్గల్ ప్లేస్లో ఎట్లా వాడేటోళ్ళు, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ వన్ అనమాట. వాళ్ళు ఎట్లా పీపుల్ యూస్ టు కౌంట్ నెంబర్స్ అనేది ఇస్తున్నాడు. ఒకటి వచ్చేసి ఉరాపన్ ఉకాసర్. ఉరాపన్ అంటే ఒకటి. ఓకే, మనమైతే సింపుల్గా ఏం పెట్టుకుందామంటే యూపీ పెట్టుకుందామా, యూపీ. ఓకే, నెక్స్ట్ ఉకాసర్ యూకే. ఓకే, యూకే, రైట్, ఇట్లా పెట్టేసుకుందాం. ఉరాపన్ ఉకాసర్ గుర్తుంటాయి మీకు. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నాకు 1 నేమో ఉరాపన్, 2 నేమో ఉకాసర్, రైట్. 3 కావాలనుకోండి, 3 నేనేం రాస్తా, 2 + 1 రాస్తా కదా. మరి 2 అంటే ఏంటి ఉకాసర్, 1 అంటే ఏంటి ఉరాపన్. ఓకే, ఉరాపన్. అట్లా మనకు వాటి కాంబినేషన్. మరి 4 కావాలంటే 2 + 2 ఉకాసర్ + ఉకాసర్. నాకు 5 కావాలి, ఉకాసర్ ఉరాపన్. ఇట్లా 6 కావాలి, ఉకాసర్. అట్లా 3 సార్లు. ఇంకెంత కష్టం చెప్పండి, మోర్ దెన్ 6 రాయమంటే ఇంకెన్ని ఉకాసార్లు అంటే అన్ని రాయాలి. ఇప్పుడు నాకు 100 రాయాలనుకోండి, 50 times ఉకాసర్ రాయాలి. నాకు 101 కావాలి, 50 times ఉకాసర్ రాసి ఒకటేమో ఉరాపన్ రాయాలి. అట్లా అన్నమాట కౌంటింగ్. అట్లనే మనకి ఇక్కడ చూడండి, ఏంటది బకైరీ ప్లేస్. ఓకే, ఇఫ్ ఐ స్పెల్ రాంగ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్. నెక్స్ట్ బుష్మెన్. ఈ ప్లేసెస్లో కూడా సౌత్ ఆఫ్రికా రీజియన్లోనే వీళ్ళు కూడా ఓల్డెస్ట్ సిస్టమ్స్. వన్స్ యూ ట్రై టు ప్రొనౌన్స్ దిస్ వన్, హౌ దే యూస్ టు రైట్ ద నెంబర్స్. ఓకే, నెక్స్ట్ చూడండి, దీంట్లోనే మనకు ఈ సిస్టమ్ని ఇండిపెండెంట్గా ఇచ్చింది. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే అర్థమైపోతుంది వీళ్ళు ఎట్లా కౌంట్ చేసినారు అనేది. మనం ఇప్పుడు ఇవేంటంటే సింప్లీ ఈ 2 కూడా హౌ ద గుమాల్గల్ ఫ్రమ్ యాన్సెస్టర్స్ దే లివ్డ్, ఐ థింక్ ఇన్ దీస్ ప్లేసెస్ ఇన్ సౌత్ ఆఫ్రికా, దోస్ ఆల్సో డెవలప్డ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ నెంబర్ సిస్టమ్. అట్లా అని ఇచ్చేసారు అనమాట. ఇంకా ద కామన్ యాన్సెస్టర్స్ ఉండొచ్చు, అందుకే అట్లా సిస్టమ్ ఫామ్ అయింది అని చెప్తున్నాడు. ఓకేనా, రైట్. చలో, యూ కెన్ సీ హౌ దేర్ నెంబర్స్ ఫార్మ్డ్, నెంబర్ నేమ్స్ ఫార్మ్డ్. చూడండి, ఇప్పుడు మనకు 3 కావాలనుకోండి, 3 మనం ఎలా రాయొచ్చు అనుకున్నాం, 3 ఈజ్ నథింగ్ బట్ 2 + 1. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఉకాసర్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఉరాపన్. అట్లా మనకు కంబైన్ చేసి రాయొచ్చు. అట్లా వచ్చినాయని చెప్తున్నాడు. ఓకే, 2 సార్లు అయితే 2 సార్లు. ఇక్కడ చూడండి, కంపోజ్డ్. ఇప్పుడు 4 కావాలనుకోండి, 2 times ఉకాసర్. అట్లా. నెక్స్ట్ చూడండి, యూ కెన్ సీ హౌ ద నేమ్స్ ఆఫ్ ద అదర్ నెంబర్స్ ఆర్ ఫార్మ్డ్. రిమైనింగ్ ఆల్ ఆల్సో వాట్ వీ డిస్కస్ సో ఫర్ నవ్, దట్ ఓన్లీ. ఓకే, ఇప్పుడు నాకు 6 కావాలనుకోండి, 3 times ఉకాసర్. ఓకే, రైట్. నెక్స్ట్, క్విక్లీ కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ సచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బాక్సెస్. ఒకసారి మీరు బాక్సెస్ చూడంగానే మనం ఎట్లా కౌంట్ చేస్తాం. ఇప్పుడు మనకు చూడండి, రాను విదిన్ వన్ గ్లాన్స్లో ఏవేవి కౌంట్ చేయగలుగుతారు మీరు ఈజీగా నేను కౌంట్ చేయమంటే దీన్ని అయితే మనం ఈజీగా చూడగానే చెప్పేస్తాం. ఇట్స్ జస్ట్ 2. ఓకే, దిస్ ఇస్ జస్ట్ 1. ఓకే, దిస్ ఇస్ జస్ట్ 4. ఓకే, ఇటు వరకు కూడా ప్రాబ్లం లేదు. ఇక్కడ 1. నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అడిగినాక ఇంపాసిబుల్. ఓకే, రైట్, ఇది కూడా ఇంపాసిబుల్, మనం చేయలేం. పోనీ ఇది ఇంపాసిబుల్. ఇదైతే 1 గ్లాన్స్లో 5 మ్యాక్స్. ఇప్పుడు నీకు ఏం అర్థం కావాలి ఇక్కడ అని అంటే, యూ కెన్ సీ నవ్ ఆల్ ద 4 నెంబర్ 5 వరకు అయితే మనం 1 గ్లాన్స్ చూడగానే ఎస్ 5 అని చెప్పేస్తాం. దూరం నుంచి కూడా మీరు చెప్పవచ్చు సింపుల్గా. బట్ హియర్ కమ్స్ more than 5 we cannot. That is the reason simply tally marks also, if it is more than 5 we make a bunch. Okay, group చేస్తాం అన్నమాట. ఇప్పుడు 7 అనుకోండి, ఇట్లా. ఓకే,
మనకు తెలుసు కదా, ఇది నెంబర్ సిస్టంలో మనకి స్టాటిస్టిక్స్లో బేసిక్స్లో మనకు ఏంటివి చార్ట్స్ ఉంటాయి కదా, బార్ కోడ్ కదా, బార్ గ్రాఫ్, ఇవి మనం డ్రా చేసేటప్పుడు మనం వాడతాం టాలీ మార్క్స్. సేమ్ మేనర్ అనమాట. ఎందుకు ఇట్లా 5 ఎందుకు బంచ్ అయిందంటే విత్ ఇన్ ఏ 1 గ్లాన్స్ వీ కెనాట్ కౌంట్ ద మోర్ దెన్ 5 ఐటమ్స్. సార్ నేను కౌంట్ చేస్తా సార్ అంటే వెరీ గుడ్, ఓకే రైట్. ఇవి మిగిలినవన్నీ మనం కౌంట్ చేయాలంటే మెల్లగా కౌంట్ చేయాల్సి వస్తుంది. ఓకే రైట్. హౌ కుడ్ ఇట్ బి డిఫికల్టీస్? The difficulties with the using the number system that counts only in the group of single particular sizeలో ఒక్కసారి మనం ఎన్ని చూడగలుగుతాం అని అంటే ఒకసారి 5 చూడగలుగుతాం. ఓకేనా? హౌ వుడ్ యూ రిప్రజెంట్ ద నెంబర్ లైక్ ఇఫ్ ఐ గివ్ యూ 1345, హౌ విల్ యూ కౌంట్ విత్ 5? గ్రూపింగ్ చేద్దాం అనుకున్నాను, ఏం చేయాల్సి వస్తుంది ఇంకా అప్పుడు నువ్వు ఈ 1345ని ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ విత్ 5 బికాజ్ ఐ వాంట్ టు మేక్ ఇట్ గ్రూప్. ఓకే, ఇట్లా మనకి ఇవ్వగానే మళ్ళీ గ్రూప్, నెక్స్ట్ మళ్ళీ గ్రూప్, ఇట్లా చేయాలనుకుంటున్నాను నేను. ఎన్ని గ్రూప్స్ చేయాల్సి వస్తుంది? ఐఎమ్ గోయింగ్ టు డివైడ్. ఓకే, డివైడ్ చేద్దాం. 5 1s 5 2s 10, ఎంత మిగులుతుంది మనకి? 3 మిగులుతుంది. ఓకే, 34, 5 6 30, నెక్స్ట్ 4 మిగులుతుంది, 14. ఇప్పుడు నాకు 269 టైమ్స్ నువ్వేం చేయాలి? 269 టైమ్స్ ఇవి రాసుకుంటూ పోవాలి. మళ్ళీ కౌంటింగ్ ఇట్స్ బికమ్ వెరీ డిఫికల్ట్ ఇట్ సెల్ఫ్. దట్స్ ద రీజన్ ఇట్ ఈస్ గివెన్. ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ కదా. మనము చూడండి రిఫైన్మెంట్ ఐడియా, దీనికి ఇంకా డిఫరెంట్ ఐడియా మనం లాస్ట్లో చూస్తాం. రిఫైన్మెంట్ ఐడియా మనం ఇది లాస్ట్లో మనకి ఇంకో క్వశ్చన్ ఉంది. ఇది సేమ్ నెంబర్ సిస్టమ్స్ని మనం ఎలా ఇంకొంచెం ఫైనెస్ట్ వేలో ఈజియెస్ట్ వేలో ఎట్లా చేస్తాం అనేది మనకు క్వశ్చన్స్ ఉన్నాయి. ఎనీవే మనకి ఇది కూడా ఏమైపోతుంది చూడండి. స్టిల్ ఇఫ్ యూ రైట్ దిస్ మెథడ్ ఆల్సో స్టిల్ ఇట్ బికమ్స్ కంబర్సమ్ ఫర్ లార్జర్ నెంబర్స్. నాట్ కంబర్సమ్ ఇట్ ఈస్. కంబర్సమ్ అంటే ఇక్కడ ఏం లేదు, స్టిల్ ఇట్ ఈస్ లార్జ్ ఓన్లీ. నువ్వు ఇట్లా కౌంట్ చేద్దాం అనుకున్నా కూడా ఓకే, గ్రూపింగ్ మెథడ్ కూడా ఫెయిల్ అవుతుంది. ఎందుకు? హెవీగా మనకి ఇప్పుడు నేను ఇంత పెద్ద నెంబర్ని ఇస్తాను, నువ్వు 269 టైమ్స్ పేర్స్ చేసుకుంటూ పోవాలి. ఏదైనా కౌంటింగ్ మిస్ ఉంది అనుకో, పెద్ద తలనొప్పి. పోనీ గ్రూప్స్ చేసినవన్నీ కూడా మళ్ళీ కౌంట్ చేయడం ఇట్స్ బిగ్ టాస్క్. కాబట్టి ఫెయిల్ అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ సిస్టమ్ ఈజ్ ఓల్డ్ నెంబర్ ఎవాల్వింగ్ విల్ బి ద రోమన్ న్యూమరల్స్. ఇది అయితే మనకు కొన్ని సెంచరీస్ నడిచింది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. మనకి దీని మీద క్వశ్చన్స్ కూడా వస్తాయి ఎగ్జామ్లో. రైట్. ఎనీవే మనకు ఆల్రెడీ లోవర్ క్లాసెస్లో నేర్చుకున్నాం, కొంచెం ఐడియా ఉంది. బట్ ఎనీవే టుడే వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ డీటెయిల్. నో నీడ్ టు వరీ. 1 to 20 I kept on the board. Simply see, from this you can understand. You already know we use many times. Okay, for sections we use bitwise మనం ఇవే రాస్తాం, కాకపోతే మనం ఇవి పెద్దగా వాడం. బట్ ఎనీవే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వన్ బై వన్. ఫస్ట్ వన్, whenever you see the repetition of the letters, ఇట్లా నేను 1 తర్వాత ఇంకొకటి రాసిన 1 అని, దెన్ ఇట్ విల్ బికమ్ అడిషన్ అనమాట. 1 + 1 అని. ఓకేనా? ఇప్పుడు నేను ఎట్లనే 4 రాయమని అనుకోండి, ఇట్లనే ఎన్నిసార్లు అయినా యాడ్ చేసుకుంటూ పోవచ్చు అంటే 4 1 అంటే హలో లేదు. ఎందుకని దాంట్లో కూడా మనం చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు నాకు మరి ఏదైనా నెంబర్ ఇప్పుడు ఉందనుకో, 1 టైం రాస్తే 10 we know. If I write 1 more means 10 + 10 addition అనమాట. If something is repeated over again and again, then we can do addition. Simply we do addition. అట్లనే మనం ఎన్నిసార్లు రిపీట్ చేయొచ్చు సార్ అని అంటే see, it is given maximum 3 times. మ్యాక్సిమమే 3 times, నాట్ మోర్ దెన్ 3 times దాటద్దు. ఓకే, 3 times వరకే అలౌడ్. 3 times వరకే రిపీట్ చేయాలి. ఇప్పుడు నేను 40 రాయమన్నాను అనుకోండి, ఇంకొకటి రాసి 40 అన్నాను అనుకోండి, ఇట్స్ రాంగ్ అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. VLD, దీస్ ఆర్ ఆల్ 5 చూడండి. ఇలా 5 ఉంది, ఇందులో 50 ఉంది. ఇదంతా ఇది 500, 5 మల్టిపుల్స్ ఇవన్నీ. దీస్ నెవర్ బీ సబ్ట్రాక్టెడ్, నెవర్ బీ రిపీటెడ్. రిపీట్ అవ్వద్దు, నెవర్ బీ సబ్ట్రాక్ట్ కూడా అవ్వద్దు. గుర్తుపెట్టుకోవాలి. వీటిని అసలు ఎందులోంచి తీసాం. ఇప్పుడు నాకు 5 కావాలనుకోండి, ఓకే, మనం చూద్దాం. వెయిట్ చూద్దాం. 1 by 1 అన్నీ చూసిన తర్వాత డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ చూడండి, నేను లాస్ట్లో ఎగ్జాంపుల్ ఇస్తాను, దట్ విల్ గివ్ ద మోర్ క్లారిటీ. ఓకే, స్మాలర్ వాల్యూస్ ఇన్ ద రైట్ సైడ్. ఇప్పుడు నాకు 5 రాసాం, ఓకే, దాని పక్కన స్మాలర్ వాల్యూ రాసిన, ఇమీడియట్గా స్మాలర్ వాల్యూస్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ సైడ్ వి డూ అడిషన్ అనమాట. ఇట్లా యాడ్ చేసేస్తాం.
అదే ఇప్పుడు స్మాలర్ వాల్యూస్ ఇఫ్ ఇట్ ఈజ్ లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి, వీడు సబ్ట్రాక్షన్. ఓకే, 5 కదా, 5 పెద్ద నెంబర్ కదా, దాంట్లోంచి 1 చిన్న నెంబర్ కదా తీసేస్తాం. దిస్ ఆల్ వి నో. ఓకే, ఆల్ వి నో, రైట్. ఇప్పుడు మనం మళ్ళొకసారి రూల్స్ చూద్దాం. ఫస్ట్ రిపిటేషన్ ఉంటే యాడ్ చేస్తాం సింప్లీ. అయితే అది ఎటు సైడ్ సార్ అంటే రైట్ సైడ్. ఎన్నిసార్లు రిపీట్ చేయాలంటే మ్యాక్సిమం 3 టైమ్స్. ఇందులో నెక్స్ట్ 5 ఏవేవి రిపీటెడ్ అంటే ఏవైనా 3 టైమ్స్ అయితే రిపీట్ చేయొచ్చు. బట్ 5, 50 and 500 దిస్ నెవర్ బీ రిపీటేషన్ లేదు. అలానే సబ్ట్రాక్షన్ కూడా చేయొద్దు అవి. ఓకేనా. నెక్స్ట్ రైట్ సైడ్ స్మాలర్ ఉంటే యాడ్ చేస్తాం, లెఫ్ట్ సైడ్ స్మాలర్ ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ 1xc కెన్ బి యూజ్డ్ టు సబ్ట్రాక్టివ్ సింబల్స్. సబ్ట్రాక్షన్కి వేటిని వాడదాం? 1000 ఏం సబ్ట్రాక్షన్ చేయం, బీ కేర్ఫుల్. ఓకే, రైట్. 1000 అంటే తెలుసు కదా, ఎం. రైట్, చూడండి ఏవేవి సబ్ట్రాక్షన్కి వాడతామంట. 1 అట, నెక్స్ట్ ఎక్స్, నెక్స్ట్ సి. 1 అంటే 1a, ఎక్స్ అంటే 10. నెక్స్ట్ ఇవన్నీ చూడండి జీరోస్ ఉన్నాయి, 1 with zeros కాంబినేషన్. దీస్ వీ కెన్ సబ్ట్రాక్ట్. ఓకే, వీటిని సబ్ట్రాక్షన్ చేయొచ్చు. వీటిని సబ్ట్రాక్షన్ చేయొద్దు, వీటిని అస్సలు కూడా సబ్ట్రాక్షన్ నెవర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద లార్జర్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు నేను ఇట్లా ఇచ్చిన, ఇప్పుడు నేను ఇందాక చెప్పాలనుకునే 5 అనగానే ఒక ఇట్లా రాసింది. ఇంకో స్టూడెంట్ ఏం రాసిన అంటే సార్ ఇది కూడా కరెక్ట్గా అన్నాడు. ఏంటి ఆయన మీనింగ్ ఏం చెప్పండి? ఇఫ్ స్మాలర్ నెంబర్స్ ఆర్ బిఫోర్ ద లార్జర్ నెంబర్స్, 10 అనేది లార్జర్, దాని ముందు స్మాలర్ ఉంది, వాడు ఏం మీనింగ్ చెప్తుంటే 10లో నుంచి 5 తీసేయమంటాడు. కానీ దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకనంటే దీస్ విఎల్డి, విసిడి కాదు, విఎల్డి నెవర్ బి సబ్ట్రాక్టెడ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి, ద సింబల్స్ దట్ కెన్ సబ్ట్రాక్ట్ ఓన్లీ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇది చాలా బాగా అర్థం చేసుకోవాలి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. 1 నేను డైరెక్ట్ రాస్తాను, ఇక్కడ ఉన్నది ఏం చెప్పట్లే. 1 అంటే ఇదే కదా. 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 5 and 10. 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 5 and 10. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాం. 5 సబ్ట్రాక్షన్, 5 అసలు సబ్ట్రాక్షన్ ఉండదు సార్. 10 తీసుకుందాం. ఓకే, 1 తర్వాత 10 తీసుకుందాం. 10 షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 10 దేని నుంచి 50 and 100. ఓకేనా, ఏం లేదు, నేను దానికి రెండు నెక్స్ట్ బిగ్గర్ వాల్యూస్ రాస్తున్నాను అంతే, మీకు క్లారిటీ ఉంటుంది. చూడండి, 1కి 5, 10, నెక్స్ట్ 10కి 50 and 100. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటిది? మళ్ళీ ఎల్ సబ్ట్రాక్షన్ చేయొచ్చు. ఎల్, వి ఇవేవి కూడా, డీలు ఇవేవి సబ్ట్రాక్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సి 100ని ఏం చేస్తాం? 100ని దానికన్నా కొంచెం పెద్ద డి అండ్ ఎం వీటిలో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తాం. డి అంటే ఎంత? 500, ఇది 1000. అట్లా ఇదేమో 5, 10, ఇది 50, 100. నెక్స్ట్ ఇది మీకు క్లారిటీ ఉంటుంది చూడండి, ఇక్కడ రాస్తాను నేను. ఇదేమో 5, 10 చూడండి. నెక్స్ట్ 50, 100 దాని డబల్. నెక్స్ట్ 500 దానికి డబల్, 1000. వీటిల నుంచి మాత్రమే సబ్ట్రాక్షన్ చేస్తాం. ఓకేనా, 1 అయినా, ఎక్స్ అయినా, సి అయినా. ఓకే, దట్స్ వాట్ ఇట్ ఈస్ గివెన్ విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇట్ ఈస్ ఆల్రెడీ గివెన్. ఇప్పుడు చూడండి 49 రాయాలనుకున్నాం. ఓకే, 49 రాయాలనుకున్నాం. ఒక స్టూడెంట్ ఏం రాసిందంటే ఎల్ అంటే ఎంత? 50. ఓకే, 1 రాసింది. సరే, 1 ఇట్లా రాసింది. మరి ఇది కరెక్టా? నేనేం చెప్పిన 1 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 5 and x. నువ్వెందులో నుంచి చేసేసినావు? ఎల్లో నుంచి తీసేసినావు, కాబట్టి ఇది రాంగ్. మరి ఎట్లా చేయాలి సార్? 40 ఎట్లా రాస్తావు? ఎక్స్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఎల్ అంటే ఎంత చెప్పండి? ఎక్స్ అంటే 10, ఎల్ అంటే 50. 50లో నుంచి 10 తీసేసిన, రైట్, 40 ఉంటుంది. నెక్స్ట్ 9 రాద్దాం. 10లో నుంచి 1 తీసేస్తా. క్లారిటీ ఉంది కదా? దిస్ ఈజ్ వాట్. ఓకే, ఇది 9. క్లారిటీ ఉంది కదా? ఇలా రాస్తాం అన్నమాట. ఓకేనా, అవే ఇక్కడ ఇచ్చాను నేను. ఓకే, బీ కేర్ఫుల్, యూ కెన్ అబ్జర్వ్ ఇట్. దీస్ టు రిమెంబర్. నెక్స్ట్, నెవర్ ఎవర్ కన్ఫ్యూజ్డ్ విత్ దిస్ వన్, దట్ ఈస్ ఇఫ్ సంథింగ్ ఈజ్ గివెన్. ఇట్లా ఇచ్చినాను నేను, కూడా జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తుంది. ఇట్లా ఇచ్చిన అనుకోండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఏం థింక్ చేసిందంటే హీ థాట్ దట్ సి. ఓకే, రెడ్ సింబల్ డేంజర్. ఇప్పుడు వీడు 11 అనుకున్నాడు. ఎందుకు? 10కి 1 యాడ్ చేసిన, ప్లస్ మళ్ళీ 10, 21 అని రాశాను. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. దెన్ వాట్ ఈస్ కరెక్ట్? సి. ఇప్పుడు దీని మీనింగ్ ఇప్పుడు ఏం చేద్దామంటే, ఎక్స్ అంటే ఏంటి? 10. ఓకే, ఇది చూడు మంచిగా చూడు. 1 ఎక్స్ ఉంది అంటే ఎంత? 9. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ 19.
మరి 21 ఎట్లా రాస్తారు సార్? 21 ఎట్లా రాస్తారు నేను చూపిస్తాను. ఇప్పుడు చూడు, ఇది ఇదన్నమాట. ఇప్పుడు నువ్వు దీన్ని ఇదంటే ఎట్లా చెప్పు? అంటే ఇక్కడ ఏం లాజిక్ అర్థమవుతుంది నీకు అని అంటే, సింప్లీ యూ నీడ్ టు అండర్స్టాండ్, సింప్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ యూ హ్యావ్ బిగ్గర్ నెంబర్, ఓకే, బిగ్గర్ నెంబర్ ఏంటి? 10 + 1 ఇట్లా ఎక్స్ అని. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? 10 + 1 11 వరకు కౌంట్ చేస్తున్నావు. ఇలా కౌంట్ చేయొద్దు. ఎందుకు? ఇది 11 తర్వాత మళ్ళీ నీకు 10 ఉంది. ఓకే, ఎక్కడన్నా చూసినావా నువ్వు అడిషన్ అనేది ఎప్పుడు కూడా 0 నెంబర్స్తోనే, లైక్ మల్టిపుల్స్తోనే, 10s 20s ఇట్లా వెళ్తుంది తప్పితే 11కి 10 యాడ్ చేయడం, లేకపోతే 15కి 10 యాడ్ చేయడం ఇట్లాంటిది అసలు ఉండనే ఉండదు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. బీ కేర్ఫుల్ దిస్ సిచ్యువేషన్, ఎవర్ గెట్ డౌట్ ఇన్ దాట్. ఓకే, మీకు సెన్స్ పనిచేస్తుంది 100% మీరు చేస్తున్నప్పుడు. నో నీడ్ టు వరీ. లెట్ us సీ ద క్వశ్చన్, దెన్ యూ కెన్ ఫీల్ బెటర్. చూడండి, పెద్దవి డైరెక్ట్ ఇచ్చేస్తున్నా, ఆల్రెడీ తెలిసినవి. రిప్రజెంట్ ద ఫాలోయింగ్ ఇన్ నెంబర్స్, రోమన్ సిస్టమ్. ఓకే, ఫస్ట్ హిందూ న్యూమరల్స్లో రాసుకుందాం, ఇండియన్ సిస్టంలో రాద్దాం. ఓకే, ఎంత చెప్పండి ఇది? దీన్ని నేను కొంచెం లెట్ us బ్రేక్ డౌన్ ద నెంబర్. ఎట్లా సింపుల్ కన్వీనియంట్ లాగా చేద్దాం దీన్ని. 1000 ఓకే ప్లస్ 200. ఎందుకు? ఇది థౌజండ్స్ ప్లేస్ కదా, 1s 10s 100s 1000. ఓకే, అదే రాసిన. నెక్స్ట్ ఏముంది? 200, ఇది 100s ప్లేస్. నెక్స్ట్ 20, నెక్స్ట్ 2. దెన్ ఈజీలీ వీ కెన్ రైట్ వాట్ ఇట్ ఈస్. 1000 ఈజ్ నథింగ్ బట్ m. ఓకే, నెక్స్ట్ ఇది మీకు ఎవరికైనా తెలియదా? ఇవి తెలియని వాళ్ళు జస్ట్ వెయిట్. చూడండి, ఇక్కడ చూడండి. ఐ థాట్ టు గివ్, ఐ ఫర్గాట్. సి ఎక్స్క్యూజ్. చూడండి, ఇక్కడ 1 to 20 అయితే రాశాను కదా, అక్కడ ఇద్దాం. అవండి 1 to 20 ఇక్కడ నేను నెక్స్ట్ ఏం చేద్దామంటే, సి మీన్స్ 50 వచ్చేసిందా? 50 కూడా రాదు. రైట్ 50 వచ్చేసి ఎల్ ఈజ్ 50. నెక్స్ట్ సి ఈజ్ 100. నెక్స్ట్ డి ఈజ్ 500. నెక్స్ట్ ఎం ఈజ్ 1000. ఓకే, ఇప్పుడు నాకు 10 తర్వాత, ఇప్పుడు 1000 తర్వాత నాకు 2000 ఇట్లాంటివి కావాలి. 2000 నాకు కావాలి అంటే 1000కి ఏం లేదు. ఇప్పుడు నేను 2 అనే నెంబర్ ఉందనుకోండి, నేను 2m అని రాయొచ్చు, ఇలా అన్న రాయొచ్చు 100%. ఎందుకు? m షుడ్ బి రిపీటెడ్ 3 times వరకు చాయిస్ ఉంది. ఓకేనా? ఇప్పుడు లేదా దీన్ని ఎలాగో రాయొచ్చు. ఏంటంటే ఇప్పుడు నాకు 2 అనే నెంబర్ ఉందా, 2 అనే నెంబర్ దీని మీద బార్ పెట్టినా అనుకోండి, బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వీ యూజ్ దిస్ ఓన్లీ. దిస్ ఈజ్ నాట్ వ్యాలిడ్. కానీ ఇది కరెక్టే, నో నీడ్ టు వరీ, ఇదేం వాడం మనం. బట్ ఎనీవే, ఇఫ్ యూ వాంట్ టు షో లైక్ 5000 చూపెట్టాలనుకుంటున్నాను, 5 mలో అయితే రాయలేము కదా. ఓకే, దెన్ వాట్ వీ డూ దెన్, సింప్లీ వీ కెన్ రైట్ 5 ఇన్ దట్ బార్ రిఫర్స్ హియర్ 1000 into 1000 అంట, 5 into 1000. ఇప్పుడు నాకు 10,000 కావాలి, 1000కి బార్ పెడదాం, సింపుల్. ఓకేనా? ఇలా అన్నమాట. ఇవి గుర్తుపెట్టుకుంటే మరీ మంచిది. ఇంకా చాలా సింపుల్, ఇంకేం లేదు. ఇంకా మనం సమ్స్ డైరెక్ట్ చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, 1000 అంటే m అని చెప్పేసిన. నెక్స్ట్ 200 అని అంటే 100 అంటే సి, 100 అంటే సి, ఇంకొక సి. ఓకేనా? 200. నెక్స్ట్ 20, ఒక ఎక్స్, ఇంకొక ఎక్స్, 20. నెక్స్ట్ 2. దట్స్ ఇట్ కదా, సింపుల్. ఎంత సింపుల్ ఉంది చూడండి, దీనికి ఎందుకు అంత వరి కదా. రైట్, నెక్స్ట్ చూడండి, దీన్ని కూడా ఏం చేద్దాం, మళ్ళీ 2000 అయ్యా ప్లస్ 900 అయ్యా, నెక్స్ట్ 90 ప్లస్ 9. ఇవే తెలుసు కదా, 1s 10s 100,000, 2999. అది ఓకేనా? యాడ్ దెమ్, దెన్ యూ కెన్ ఫీల్ బెటర్. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు నాకు 2000 కావాలి, 2 mలు. ఓకేనా? రైట్, క్లారిటీ. నెక్స్ట్ 900 కావాలి. 900 ఎట్లా వస్తుంది? డి అంటే 500కి 4 Cలు యాడ్ చేయలేం కదా, 3 వరకే రిపిటేషన్. ఓకే, సరే, అడిషన్లో ఓన్లీ ఒక్కటే మనకి 1 2 3 వరకే రిపిటేషన్, 4 అయితే తీసుకోలేం కదా. దెన్ వాట్ వీ డూ, 1000 నుంచి ఏమేమి తీయచ్చు? నేను ఇచ్చినవి 1000 నుంచి ఏది తీసేయచ్చు? సి తీసేయచ్చు 100%. సిఎం రాసిన, అప్పుడు 900 అవుతారు. సిఎం వాల్యూ ఎంత? 900. గుర్తుపెట్టుకోండి, సిఎం వాల్యూ 90, సిఎం 900. ఓకేనా? సిఎం మరి 90 అంటే 100లో నుంచి 10 తీసేస్తున్నా, ఎక్స్సి. నెక్స్ట్ 9 కావాలంటే 10లో నుంచి 1 తీసేస్తా. రైట్, చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తూ మనం ఏదైతే రాసుకున్నాం అవే ఉన్నాయి. 1 can be subtracted from దేని నుంచి 5 and 10. నెక్స్ట్ 10 can be subtracted from ఎక్స్క్యూజ్ మీ, చూడండి, 10 can be subtracted from
10 దేనిలో నుంచి చేసేస్తాం ఎల్, నెక్స్ట్ 100, నెక్స్ట్ what will be 100 will be subtracted from 500 and 1000 is m. What cannot be subtracted అంటే v, l, d cannot be subtracted. ఇవి గుర్తుంటే సరిపోతుంది, ఇంకా సింపుల్గా చేసేస్తారు మీరు. ఇప్పుడు 705 ఉందా, 705 చేయాలనుకున్నారు మీరు 302 చేయండి, సింపుల్. రైట్, నెక్స్ట్ చూడండి. 705 అంటే 700 ప్లస్ 10 ప్లస్ 5. 700 ఎట్లా వస్తుంది, డీకి 2 సీలు తగిలించిన, డి అంటే 500, 2 సీలు అంటే 200. రైట్, 10 అంటే ఎక్స్, నెక్స్ట్ 5 అంటే వి, దట్స్ ఇట్. ఇంత సింపుల్ చూడండి. రైట్, నెక్స్ట్ చూడండి. ట్రై ద యాడింగ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ వితౌట్ కన్వర్టింగ్ దెమ్ ఇంటూ హిందీ న్యూమరల్స్. ఫస్ట్ అసలు హిందీ న్యూమరల్స్కి ఎందుకు కన్వర్ట్ చేయొద్దు అంటుండు. ఎగ్జామ్లో అయితే మనం రఫ్ పేజ్లో చేసేసుకున్నాం, నో నీట్ టు వరీ. బట్ ఎనీవే ఒకసారి చూద్దాం. చూడండి, ఇచ్చిన నెంబర్ ఏంది చూడండి. ఫస్ట్ సి ఎక్స్ 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 ఐ. ఓకే, నెక్స్ట్ ఇది దేనికి యాడ్ చేస్తుండు, నెంబర్ వచ్చేసి నెక్స్ట్ నెంబర్ సి 4 సీలు వచ్చినాయి చూస్తారా. 4 సీలు అసలు రిపిటేషన్ అనేది నాట్ అలౌడ్. మరి ఎట్లా రాశారు సార్, రాంగా క్వశ్చన్ రాంగా? ఎస్, క్వశ్చన్ కరెక్టే, కానీ ఏన్షియంట్ రోమన్ సిస్టమ్ వే బ్యాక్ దే యూస్ టు రైట్ 4 సీస్ ఆల్సో అలౌడ్. ఎస్, ఓకే, రైట్, అలౌడ్. బట్ లేటర్ ఆన్ ద మోడర్న్ సిస్టమ్ ఇట్ విల్ బీ మేకింగ్ ద బెటర్ అండర్స్టాండింగ్ దే కన్వర్టెడ్ ఇంటూ ఓన్లీ 3 times ఓన్లీ రిపిటేషన్. ఇట్లా రాసుకుంటూ పోతూనే ఉంటుంది ఇంకా సీల్, అప్పుడు పిచ్చి పిచ్చిగా చెప్తాను నెంబర్స్. రైట్, చూడండి. ఇప్పుడు దీన్ని ఒకసారి చూద్దాం. ఇదంతా చెప్పండి. సిసి అంటే 200. ఓకే, 200. నెక్స్ట్ ఎంత, 30. 3 ఎక్సెస్ ఉన్నాయి, 30. పక్కన ఏముంది, 2 ఉంది. రైట్, నెక్స్ట్ ఏం చెప్పండి, నెక్స్ట్ చెప్పండి. నేను ఫస్ట్ కన్వర్ట్ చేస్తాను, ఎందుకు ఇది వద్దంటుండు వాడు అని అంటే, ఇక్కడ చూడు, నో నీడ్ టు కన్వర్ట్ వితౌట్ కన్వర్టింగ్ అని అంటుండు. కానీ మనం కన్వర్ట్ చేస్తాం ఎగ్జామ్లో కూడా మనకు కన్వీనియంట్ కోసం. లేదు అని అంటే వితౌట్ ఆల్సో ఐ విల్ షో నో నీడ్ టు వర్క్. ఓకే, రైట్, చూడండి. నెక్స్ట్ చూడండి, 4 C's అంటే 400s. ఓకే, నెక్స్ట్ ఇది ఎంత, 13 కదా, 430. ద రిజల్ట్ వాట్ విల్ బీ చూడండి, 2 + 3 5, 4 6 645 వచ్చింది. వితౌట్ డూయింగ్ వీ విల్ రైట్ నో డైరెక్ట్లీ. సి చూడండి, ఎన్ని సీలు ఉన్నాయబ్బా మొత్తం, సింపుల్గా 6 సీలు ఉన్నాయి, 6 C's ఉన్నాయి. అంటే 600s అనమాట. 600 ఎట్లా రాస్తాం మనం, 600 ఎట్లా రాస్తాం. ఇప్పుడు మనం 5 సీలు, ఒక సీల్ అనేది 3 times రిపీట్ చేస్తాం. 600 కావాలంటే డి పక్కనే సి రాస్తాం. డి అంటే 500, పక్కనే సి రాసినాం. చూసినావా, వీటిని ఇట్లా రాసినాయి. ఓకేనా, రైట్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి నాకు ఎక్సెస్ చూడండి, ఎన్ని ఉన్నాయి మొత్తం, 3 + 1 40 వరకు ఉన్నాయి. 4 ఉన్నాయి కదా మొత్తం. ఎట్లా రాస్తాం మళ్ళీ, 40 అంటే సింపుల్గా వీ కెన్ రైట్ ఎల్కి ముందు ఎక్స్ రాద్దాం, ఎక్స్ఎల్ షీట్. ఓకే, 40 ఇది ఎందుకు, 50లో నుంచి 10 తీసేసిన. నెక్స్ట్ కౌంట్ ద నెంబర్స్ రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి. రిమైనింగ్ ఈజ్ వెరీ సింపుల్. దిస్ ఈజ్ టోటల్ 5 ఉన్నాయి. 2 + 3 5. దిస్ ఈజ్ 5. నౌ సి దిస్ ఈజ్ 600, దిస్ ఈజ్ 40, దిస్ ఈజ్ 5. దట్ ఈజ్ ఓన్లీ రైట్. వై డూ వీ నీడ్ టు డూ దిస్ వన్, వీ కెన్ డైరెక్ట్లీ డూ దిస్ వన్, రైట్. చలో ట్రై చేద్దాం దీన్ని. చూడండి ఇక్కడ ఏమున్నాయి నాకు, ఫస్ట్ ఇక్కడ చూడండి, విఎల్ ఎక్స్ 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 విఐ. ఓకే, నెక్స్ట్ ఎల్ ఎక్స్ ఎక్స్ వి ట్రిపుల్ ఐ. ఓకే, చలో డైరెక్ట్లీ వీ కెన్ డూ 2 L's మీన్స్ 50 + 50 100. రైట్, నెక్స్ట్ ఎక్స్ చూడండి, ట్రిపుల్ ఎక్స్ సంస్కారవంతమైన సోప్ +2. టోటల్ ఎంత చెప్పండి, ఇవి 30 + 20 50 ఐ కెన్ రైట్ ఎల్, రైట్. ఓకే, నెక్స్ట్ దిస్ 2 విల్ బికమ్ 10 అంటే ఎక్స్, ఇవి 5 ఇవి చూడండి, అదే వస్తుంది చూడండి, అదే ఉంది, రైట్. సింపుల్. నౌ how will you multiply 2 numbers given in a Roman numerals? How we can multiply? Multiplication అంత ఈజీ, కొంచెం డిఫికల్ట్, బట్ హియర్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ వన్. ఇట్ ఈస్ గివెన్ v ఇంటూ ఎల్. v అంటే ఎంత మనకి 5, ఎల్ అంటే ఎంత మరి 50, 5 5s are 25, 250. How we can write then this one multiplication? This is just wait, multiplication రాద్దాం. రైట్, మల్టిప్లికేషన్, ఇది మల్టిప్లికేషన్, రైట్. ఆన్సర్ ఏమైపోతుంది చూడండి, 250 వచ్చేసింది. 250 అంటే దిస్ ఈజ్ దట్.
రైట్, సిసిఎల్, దట్స్ ఇట్. మీరు ఇప్పుడు మిమ్మల్ని ఏది అడిగినా ఇందులో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి లాస్ట్ వన్, లేకపోతే విడి చూడండి, డి, ఈ రెండు మల్టిప్లై చేస్తున్నాం చూడండి. వి అంటే ఎంత, వి అంటే 5, డి అంటే 500, 5 5s are 25, 2500, 2500 ఎట్లా రాస్తాం, 2000 రాస్తాం ఫస్ట్. ఓకే, సింప్లీ వీ కెన్ రైట్ 2500, దట్స్ ఇట్, ఎంఎండి. ఓకే, ఎంఎంటీఎస్ టైప్, రైట్. నెక్స్ట్ చూడండి, 7 into 9, 7 9s are 63, ఎట్లా రాస్తాం, లాస్ట్ వన్ ఇంటూ 9, ఇది మల్టిప్లై చేస్తున్నాం. ఓకే, చూడండి 7 into 9 ఎంత, 63, 63 how we are going to write 60 అంటే LX రాస్తే 60, L ముందు రాస్తున్నాము 40, తర్వాత రాస్తే 60, 60కి మళ్ళీ ఎంత కావాలి నాకు, 63 కదా, 9 into 7 63, దట్స్ ఇట్. ఇట్లా చూడండి, డేవిల్ కాంటెస్ట్ టు మల్టిప్లై దీస్ టూ నెంబర్స్. ఓకే, అందరూ చూడండి ఈ రెండు మల్టిప్లై చేయమంటే అందరూ అడిపోతారు, ఫైట్ విత్ లైన్ ఈజ్ బెటర్ అని. ఓకే, సి వన్స్ వాట్ ఆర్ దోస్ నెంబర్స్, వన్స్ సి అంటే 200. నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి, 3, ఎందుకు 3 ఎక్సెస్ ఉన్నాయి, 31, 231, జస్ట్ సింపుల్. 231కి దేని మల్టిప్లై చేయమంటుండు, నెక్స్ట్ మల్టిప్లై విత్ ఎం 1000, మళ్ళీ పక్కన డి 1500. ఓకే, 1500తో పాటు మళ్ళీ 3 సీలు ఉన్నాయి, 3 సీలు అంటే 1800 వరకు పోయినావు. 1800, 52 ఈ రెండు నెంబర్స్కి మల్టిప్లై, ఎందుకు ఇది 50 ఇది 2, ఎల్ అంటే 52, దాని పక్కన ఈ రెండు మల్టిప్లై చేయమంటారు. జస్ట్ యూ కెన్ మల్టిప్లై న్యూమరికల్లీ, దెన్ యూ కెన్ చేంజ్ ఇంటూ, ఈజీలీ యూ కెన్ చేంజ్ ఇంటూ రోమన్ న్యూమరల్స్. ఇట్స్ సింపుల్, ఇది మనకి ఇప్పుడు అర్థమైపోయింది, చాలా సింపుల్ అనమాట. నెక్స్ట్, ఎ గ్రూప్ ఆఫ్ ఇండిజినియస్ పీపుల్ ఇన్ ఏ పసిఫిక్ ఐలాండ్, ఓకే, use the different sequences of a number names to count the different objects. Why do you think they do this? Well, in case if you are in the Pacific Ocean beside, near to the island, a place no, okay, what are the things beside you? నీకేం ఇక్కడ బోర్డు పెన్నులు ఇవన్నీ ఉండవు కదా. సింప్లీ వాట్ విల్ బి ద థింగ్స్ విత్ యూ, సింప్లీ యూ కెన్ ఫైండ్ సమ్ ట్రీస్, సమ్ స్టిక్స్, సమ్ స్టోన్స్, సమ్ పెబల్స్, ఇవి ఉంటాయి కదా. మరి వీటిని వాడే కదా కౌంట్ చేసేది. ఇంకా చెప్పమంటే వాళ్ళు నియర్ బై ఉంటున్నారు అనుకుందాం. ఓకే, అప్పుడు ఏమేమి ఉంటాయి సోర్సెస్, ఫిషెస్ ఉంటాయి. కౌంట్ చేయడానికి ఫిష్ వాడతారా? ఎస్ వాడతారు. ఓకే, ఒక ఫిష్ అనుకో నెంబర్ 5, నెక్స్ట్ 2 ఫిష్ అనుకో నెంబర్ 10, ఇట్లా అట్లా ఏదైనా ఫిషెస్ వాడతారు. ట్రీస్ ఉంటాయి, కోకోనట్స్ ఉంటాయి. ఓకే, కోకోనట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకేముంటాయి, ట్రీస్, స్టిక్స్ ఉంటాయి. స్టిక్స్ ఆల్రెడీ వాడేసినాం కదా మనకు వే బ్యాక్లో. పెబల్స్ కూడా వాడేసినాం, స్టోన్స్ కూడా వాడేసినాం. ఇంకేమైనా సమ్ డిఫరెంట్ లీవ్స్ ఏమైనా ఉంటాయి, వాటిని వాడచ్చు. ఇట్లా ఇవే వాడతారు. ఎందుకు అని అంటే దే హ్యావ్ ద సోర్స్ ఆఫ్ ఫైండింగ్ దోస్ థింగ్స్ ఓన్లీ. ఓకే, న్యాచురల్లీ దే కెన్ యూజ్ దెమ్ టు కౌంట్ ద నెంబర్స్. అంతే, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. మనం ఓన్గా రాయాల్సిందే, సింపుల్. ఎందుకు అని అంటే ఇవే వాడతారు, అవే ఉంటాయి కాబట్టి రిసోర్సెస్. యూ కెన్ గివ్ ద నెంబరింగ్, లైక్ ఫిష్ అంటే మీరు 1 ఇచ్చుకుంటారు, 1కి 1 ఇచ్చుకుంటారు. 2 ఫిషెస్ ఎట్లయితే ఎక్కువ ఉండవు కదా ఫిషెస్, తక్కువ పడుతుంటాయి. లైక్ మనమే చూద్దాం చూడండి, ఫిష్కి అయితే 5 ఇద్దాం, కోకోనట్కి అయితే 10 ఇద్దాం. ఇంకా మనకి ఇంకేమున్నాయి నెంబర్స్ 1 2 3 వరకు స్టిక్స్ పెట్టుకుందాం, 1 to 4 వరకు స్టిక్స్ అట్లా పెట్టుకొని మీ ఇష్టం, యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, ఇప్పుడు నాకు 11 రాయాలనుకున్నాను, ఒక కోకోనట్ పెడతావు. ఓకే, ఒక కోకోనట్ పెట్టినావు, కోకోనట్ పెట్టేసి ఏం చేస్తావు, నెక్స్ట్ 1 స్టిక్ రాస్తావు. ఇప్పుడు ఇది 11 అనమాట. ఇట్లా ఓకే, లైక్ దట్ దే కెన్ యూజ్, అది చెప్తున్నారు. కన్సిడర్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద గుమల్గల్ నెంబర్ సిస్టమ్ బియాండ్ 6 తర్వాత కూడా నువ్వే ఇంకా ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఇన్ ద సేమ్ వే కౌంటింగ్ టూల్స్. ఓకే, కమింగ్ అప్ విత్ ద వేస్ ఆఫ్ యూ కెన్ అప్లై ద ఆపరేషన్స్ ఆల్సో, లైక్ అడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, ఇవి కూడా వాడి యూజ్ దెమ్ ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్. తర్వాత ఆన్సర్ మాత్రం మళ్ళీ మనకి హిందూ న్యూమరల్స్లో కాకుండా ఆన్సర్ దేంట్లో రాయమంటుండు, మళ్ళీ గుమల్గల్ సిస్టంలో రాయమంటుండు. చూడండి, ఫస్ట్ ఇచ్చింది ఏంటి చూడండి, ఒకసారి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5. ఓకే, ఎన్ని వచ్చినాయి, 2 నెక్స్ట్ 2 ఎంతది, 8 కదా. 8 -1, 8 -1 అడిషన్ ఓన్లీ, దెర్ ఇస్ నో మైనస్ ఇక్కడ ఇచ్చారు సింబల్. ఓకేనా, 9 ఉంది.
9 అనే నెంబర్ వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఉకాసర్ ప్లస్ ఉకాసర్, మళ్ళీ ఉకాసర్ ప్లస్ 1, 6 + 1 7. ఈ రెండింటిని ఏం చేయమంటుండు, అడిషన్ చేయమంటుండు. మొత్తం ఎంత వచ్చేసినాయి, 16 మరి ఎట్లా రాస్తారు మళ్ళీ ఉకాసర్ ఎంత చెప్పండి. దీన్ని మనం 2 టైమ్స్ ఎప్పుడు రాయొచ్చు, 8 టైమ్స్ కదా. 2ని మనం ఎన్ని రాస్తున్నాం, 8 టైమ్స్ రాస్తున్నాం. అది సింపుల్గా ఉకాసర్ ప్లస్ ఉకాసర్ ప్లస్ ఉకాసర్ ఎన్ని అయినాయి, 3 అయినాయి. ఉకాసర్ ఓకే 4 అయినాయి. మళ్ళీ మనం ఇవి ఎన్నిసార్లు రాయాలి, 4 టైమ్స్ రిపీట్ చేయాలి. అబ్బా ఇదేదో బాగుంది కదా. రైట్ ఇది ఇలా రాస్తాం అనమాట. మొత్తం ఎన్ని ఒక్కసారి రాస్తాం, 8 ఒక్కసారి రాస్తాం. ఓకేనా, రైట్. అట్లా మనల్ని చేయమంటాడు. ఎంత సింపుల్ చూడండి. నెక్స్ట్ ఇది చూడండి, ఉకాసార్ అంటే 2 ఉరాపన్ 1 ఎంత, మళ్ళీ 9. ఈసారి మైనస్ చేయమంటుండు. ఉకాసార్ 2 మళ్ళీ ఉకాసార్ 2 మొత్తం ఎన్ని వచ్చేసినాయి, 6. ఎంత మిగిలింది మరి, 3 మిగిలింది. 3 అంటే ఎట్లా రాస్తాం, సింప్లీ ఉకాసార్ ప్లస్ ఉరాపాన్ని అనుకున్నాం మనం. ఓకే రైట్. మరి అయితే మొత్తం ఫుల్ నేమ్ రాయాలి. నెక్స్ట్ దీన్ని మీరు చేసేస్తాం మల్టిప్లికేషన్ చూడండి, ఉకాసర్ ఉరాపన్ మొత్తం 9. ఇది ఎందుకు 1 ఇదన్నీ యాడ్ చేస్తున్నా. ఎంత, 8 + 1 9 ఇంటూ ఈసారి మల్టిప్లికేషన్. ఓకే ఉకాసర్ 2 అంటే 4 కదా, 36 రాయాలి. ఓ బాయ్ 36 అంటే ఏంది, ఇప్పుడు మనకు 2 ఉకాసర్స్ 18 టైమ్స్ రాయాలి. 2 ఉకాసర్స్ మీరు ఉకాసర్ 18 టైమ్స్ రాయాలి. ఓకేనా, అప్పుడే మనకు ఆన్సర్ వస్తుంది. యూ కెన్ ట్రై ద సేమ్ మేనర్ డివిజన్ ఆల్సో. సింప్లీ యూ డూ డివిజన్ and you write the final answer in ukasars. Okay, identify the features of the Hindu number system that make it efficient when compared with the Roman system. రోమన్ సిస్టంలో అసలు 0 ఉంటుందా, ఉండదు. ఓకే, అక్కడే ఫెయిల్ అయిపోయింది. మనం 0 అయితే ఈజీగా వాడిస్తాం. ఓకే, మళ్ళీ కష్టమైతే మనకి ఇది డిఫికల్టీ ఉంటుంది. ఏది రోమన్ న్యూమరల్స్ ఇస్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ ఫర్ ద లార్జ్ నెంబర్స్. డే విల్ కాంటెస్ట్ చూసినాం కదా, భయపడతాం మనం. అదే న్యాచురల్ మనకి నెంబర్ సిస్టంలో హిందూ అరబిక్ నెంబర్స్ ఈజీలీ యూ కెన్ మల్టిప్లై. నెక్స్ట్ ఇంకేమున్నాయి కంపారిజన్, ప్లేస్ వాల్యూ సిస్టమ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఇన్ వెరీ యూస్ఫుల్ అండ్ మేక్ ఇట్ వెరీ కాంప్లెక్స్ ఆల్సో వెరీ ఈజీ ఇన్ ది ఇండియన్ నెంబర్ సిస్టమ్. ఇక్కడైతే ప్లేస్ వాల్యూవే ఉండదు అసలు. ఓకే, చాలా కష్టం అయిపోతుంది మనకు. ప్లేస్ వాల్యూస్ ఉన్నా కూడా 3 టైమ్స్ కన్నా ఎక్కువ. ఇప్పుడు 30 అనుకోండి, x 3 టైమ్సే, ఆ తర్వాత రాసిన వాల్యూ ఉంటుంది. ఓకేనా, ఇవి మనకు వేరియన్సెస్ అనమాట. ఓకే, నెక్స్ట్ యూజ్ ద ఐడియాస్ డిస్కస్డ్ ఇన్ దిస్ సెక్షన్. ట్రై రిఫైనింగ్ ద నెంబర్ సిస్టమ్ యూ మైట్ హ్యావ్ మేడ్ ఎర్లియర్. సరే, ఏదో ఒకటి చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఇంతకుముందు చేసిన నెంబర్ సిస్టంలోనే ఇంకా కొంచెం రిఫైన్ చేసి ఇంకా హయ్యర్ ఎట్లా ఇస్తావు ప్లేస్ వాల్యూస్ని అని అడుగుతుంది. యూజ్ ద ఐడియాస్ ఆఫ్ డిస్కస్ దిస్ సెక్షన్ అంటే మనం ఈ సెక్షన్లో ఉన్న కంపారిటివ్స్ ఏమున్నాయి, ప్లేస్ వాల్యూ సిస్టమ్ ఉంది. ఒకవేళ ప్లేస్ వాల్యూ సిస్టమ్ ఇస్తే నీ నెంబర్ సిస్టమ్కి, ఫర్ ఎగ్జాంపుల్ నా నెంబర్ సిస్టమ్ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదే ఉంది, ఏంటది ఉకాసర్ అదే ఇద్దామా, అట్లా కూడా చేయొచ్చు. లేకపోతే మనం వే బ్యాక్ ఏమి ఇచ్చినాం, ఏబిసిలోకి ఇచ్చినాం కదా, ఏ బి సి డి ఇట్లా ఉందనుకుందాం. మనం ఇవే వాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఏకి 0 ఇస్తాను, బికి 1 ఇస్తాను, సికి 2 ఇస్తాను, దీనికి 3 ఇస్తాను. మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 4 నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి 4 ఈజ్ మై బేస్. నెంబర్ బేస్. నెంబర్ 2 కూడా బేస్ తీసుకొని చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఏం లేదు, 1s ప్లేస్ అనుకోండి 4^0. ఓకే, 10s ప్లేస్ అనుకోండి 4^1. నెక్స్ట్ 100s ప్లేస్ అనుకోండి. ఇట్లనే ఇంకా ఇది 1s, ఇది 10s, ఇది 100s, 4కి 1000s ఇట్లా అనమాట. ఓకేనా, 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 4. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 2 3 ఇక్కడ వరకు ఓకే. ఏ అంటే మనకు 0, ఓకే రాసేసారు. 0కి ఏ రాసేసారు. నెక్స్ట్ 1కి బి రాసేసారు, 2కి సి రాసేసారు. ఓకే, నెక్స్ట్ 3కి డి రాసేసారు. ఇప్పుడు 4 రాయాలనుకోండి. 4 రాయాలంటే ఏం రాస్తాం మరి, ఇప్పుడు ఆలోచిద్దాం. ఎట్లా అంటే 4ని నేను ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు 4 అనేది నేను రాయాలనుకున్న నెంబర్. నాకు ఇక 4 ఏం లేదు, 4కి నాకు నేమ్ లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దానికోసం 4కి సింపుల్గా చూడండి, ఫస్ట్ ప్లేస్ 1s ప్లస్ 10s ప్లేస్కి పోదాం. 4^0, 4^1, 4^2 ఇవే వాడాలి మీరు. ఓకే, ఎందుకంటే 1s ప్లస్ 10s ప్లస్ 100s. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇది మీ ఇష్టం, ఏ రకంగా ఆన్సర్స్ డిఫరెంట్ వేస్లో ఇవ్వచ్చు. నో నెట్ వరకు ఒకటైతే నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది 4^0 అంటే 1 అంటే ఎవరు వస్తారబ్బా, బి వస్తాడు. క్లారిటీ ఉందా? ఓకే, కానీ ఇప్పుడు నేను 4^1 రాసిన ఇక్కడ.
ఓకే 4 పవర్ 1 అంటే 4a. 4 అంటే ఎవరు వస్తారు మళ్ళీ 4కి లేని లేదు కదా. ఓకే అయితే మనం ఏం చేద్దామనంటే సింపుల్గా చెప్పాలంటే వెయిట్ ఇక్కడ ఏ రాద్దాం. ఇక్కడ ఏ రాస్తే ఏమైపోతుంది, ఏ రాస్తే ఏ అంటే 0 విత్ వన్స్ జీరోనే. జీరోకి ఎంత యాడ్ చేసి వస్తుంది 4 యాడ్ చేస్తే కదా మనకు 4 వచ్చేది. 4 మనకి వన్స్ ప్లేస్ బి రాసి వెయిట్ బి రాసి ఏ రాసిన. ఇప్పుడు చూడండి ఇది ఎట్లా అయితే చూడండి, కొంచెం నేను అండర్స్టాండ్ చేయడానికి మీకు ట్రై చేస్తా. ఒకసారి చూడండి బిఏ ఎట్లా నాకు 4 అయింది, మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను ఇది వన్స్ ప్లేస్ అబ్బా, వన్స్ ప్లేస్. యాక్చువల్గా ఏ అంటే నాకు 0 ఇంటూ వన్స్ ప్లేస్. క్లారిటీ ఉందా. నెక్స్ట్ బి రాసినవి. బి అనేది నాకు యాక్చువల్ నెంబర్ వాల్యూ ఈజ్ 1. ఇది ఏ ప్లేస్ టెన్స్ ప్లేస్. ఇప్పుడు చూడండి ఇది 0 ఇంటూ సంథింగ్ 0, 4 1 4 వచ్చింది చూసిరా. కొంచెం కేర్ఫుల్గా అండర్స్టాండ్ చేసుకోండి. ఇది బిఏ రాసిన. ఇప్పుడు నేను 5 రాయాలనుకున్నా. చూద్దాం 5 ఎట్లా రాస్తాం. నాకు 5 అనే నెంబర్ని రిప్రజెంట్ చేయాలనుకున్నా. 4 పవర్ 0 నా నెంబర్ సిస్టంలో ఉంది. 4 పవర్ 1, 4 పవర్ 2, 4 పవర్ 3 ఇవే ఉన్నాయి. ఇప్పుడు నేను యాక్చువల్ నాకు 5 రాయాలి అని అంటే ఈ ప్లేస్లో నేను బి రాసిన అనుకోండి. ఈ ప్లేస్లో బి రాసిన. బి అంటే ఎంత నాకు యాక్చువల్గా 1. ఓకే బి రాసిన. బి రాస్తే బి ఇంటూ వన్స్ ప్లేస్ అంటే 4 మల్టిప్లై అవుతుంది అంటే 4 వచ్చేసింది. దాని పక్కన 1 రాస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను వన్స్ ప్లేస్లో కూడా బీనే రాసిన అనుకుందాం. ఇప్పుడు దీన్ని డీకోడ్ చేద్దాం. ఓకే ఒకసారి నేను బీబీ అని రాసిన. బీబీ అని రాస్తే ఇది ఎట్లా 5 అయింది ఒకసారి చూద్దాం నా నెంబర్ సిస్టంలో. ఎందుకంటే నేను బేస్ వాల్యూ 4 ఇచ్చిన, మీరు 2 ఇచ్చుకుంటే ఇంకా ఈజీ. లేకపోతే ఎంత కాదు ఇంకో సిస్టంలో రాస్తుంటే అది ఇంకా బెటర్, నేను ఈజీ రాపిస్తాను. నో నీట్ వర్. చూడండి ఇప్పుడు ఇది వన్స్ ప్లేస్. బీ యాక్చువల్ వాల్యూ ఏంటిది, బీ వాల్యూ 1. వన్స్ ప్లేస్లో ఏం రాస్తాం మనం 4 పవర్ 0 రాస్తాం ప్లస్. నెక్స్ట్ ఇది టెన్స్ ప్లేస్. బి యాక్చువల్ వాల్యూ ఏంటి 1. టెన్స్ ప్లేస్లో ఏం రాస్తాం 4 పవర్ 1 రాస్తాం. హండ్రెడ్స్ ప్లేస్లో ఉందనుకోండి 4 పవర్ 2 రాస్తాం. అట్లా కంటిన్యూ అవుతుంది. ఇది 4 పవర్ 0 1 ఇంటూ 1 1. ఇది 4a ఎంత వచ్చేసింది, ఎందుకు 1 ఇంటూ 4 4 కదా 5. ఇలా రాయాలన్నమాట. ఇప్పుడు 5 రాయమంటే మీరేం రాస్తారు బీబీ రాస్తారు. ఇప్పుడు బీసీ వస్తుంది, ఏమొస్తుంది మీరు చెప్పండి నాకు. బీడి ఏంటిదో నాకు కామెంట్లో చెప్పండి. ఓకేనా. ఇట్లా మనం ఓన్ సిస్టంలో రాస్తాం. లేదు సార్ నాకు ఇది నచ్చలే, ఓకే డూ వన్ థింగ్. ఇప్పుడు ఇది నాకు నచ్చలేకపోతే అప్పుడు నువ్వేం చేస్తావు అంటే నీ ఓన్ సిస్టమ్ తెచ్చుకుందాం. ఏంది చూద్దాం. ఇప్పుడు నీకు ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు మనం ఏం చేసినాం ఉకాసార్ ఉరాపన్ అంటే 1, ఉకాసార్ అంటే 2 ఇచ్చుకున్నాం. ఓకేనా. ఇంకేదో పేరు ఇచ్చుకుందాం, కాన్సార్ ఇచ్చుకుందాం. ఓకే కాన్సార్ అంటే ఏం పెట్టుకుందాం, ఇక్కడ వచ్చేసి నాకు 5 పెట్టుకుందాం. ఇది 1, ఇది 2, ఇది 5 మన ఇష్టం. ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఇచ్చుకుందాం. యూకే కేఎస్ ఇంకేమున్నాయి, ఎంఎస్ పెట్టుకుందామా. ఎంఎస్ అంటే ఉరాపన్, ఉకాసర్, కాన్సర్, ఇంకేది పెట్టుకుందాం మిస్టర్ సార్ ఏదో ఒకటి సంథింగ్, ఎంఎస్ ఏదో ఒకటి మీరు ఇచ్చుకోండి. ఓకే మాల్ సార్ ఏదో సంథింగ్ ఏదో ఒకటి రైట్. ఇప్పుడు దీనికి 10 ఇచ్చుకో. ఇప్పుడు నా నెంబర్ సిస్టంలో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓకే దీనికి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 3 రాయాలనుకోండి, సేమ్ రాస్తాం ఎట్లా ఉకాసర్ ప్లస్ ఉరాపన్. ఓకే ఇప్పుడు నేను 5 రాయాలనుకోండి దెన్ జస్ట్ కాన్సార్ రాస్తాం. ఓకే రైట్. ఇప్పుడు నేను లైక్ 8 రాయాలనుకున్నా 8ని ఎట్లా రాస్తాం, కాన్సార్ అంటే 5 వెళ్ళిపోయింది. ఓకే ఉకాసార్ రాస్తాం, ఉకాసార్ అంటే 7 అయిపోయింది. మళ్ళీ ఉరాపన్ రాస్తాం 8 అయిపోతుంది. ఇట్లా అనమాట. ఓకే మరి 10 రాయాలి లేకపోతే 12 రాయాలనుకున్నా 12 ఏం రాస్తాం ఎంఎస్ అంటే ఏదో ఒకటి మీరు నేమింగ్ ఇచ్చుకోండి. మిస్టర్ బి ఎంబీ అవుతుంది కదా ఏదో ఒకటి రైట్. ఇప్పుడు నాకు 12కి నాకు 10 వచ్చేసినాయి. 10కి నేను ఏమి యాడ్ చేయాలి 2 యాడ్ చేయాలి ఒకసారి. ఇట్లా అనమాట. ఇట్లా మన ఓన్ సిస్టమ్ని వాళ్ళు ఇంకా రిఫైన్ కొంచెం బెటర్ అండర్స్టాండింగ్ అంటే ఇట్లయితే చాలా బెటర్, చాలా రాయగలుగుతాం. ఇదైతే మళ్ళీ డిఫికల్ట్ అయిపోతుంది. బట్ మనకి ఇది ఆన్సర్స్ రాయడం ఈజీ ఉంటుంది. బట్ ఎనీవే లైక్ దాట్ యూ కెన్ డెవలప్ యువర్ ఓన్ సిస్టమ్. లైక్ స్టిక్స్ ఉంది, 16 ఇంచ్ స్టిక్స్ని కూడా ఇంకేమన్నా ఎవల్వ్ చేస్తావా, లేకపోతే ఇంకేమున్నాయి. బేస్ సిస్టమ్ నేను 4 తీసుకున్నాం ఏబిసిడి, లేకపోతే నువ్వు ఏబీని తీసుకో. ఓకే ఏబీని తీసుకో, అన్నిటికీ అదే రాయడానికి ట్రై చేయి, నో ఇష్యూస్. 2 నెంబర్ సిస్టమ్తో వెళ్తావు. 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3 అట్లా ఏ నెంబర్కైనా అర్థమవుతుందా. అట్లా మనం రాస్తూ చేయొచ్చు. అది ఇంకా కొంచెం బెటర్. 4 అయితే కొంచెం మీకు డిఫికల్ట్ అనిపిస్తే గో విత్ 2, అది ఈజీ ఉంటుంది. 3తో కూడా వెళ్ళొచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. నెంబర్ బేస్ సిస్టమ్ 3 తీసుకున్నాను అనుకోండి, 3
as 3 power 0 ones place, 3 power 1 tens place, next 3 power 2 is nothing but 100th place, next thousands place. అట్లా అనమాట, అట్లా చేస్తూ నెంబర్స్ రాయొచ్చు. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ సింపుల్ అండ్ క్లియర్. లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ వెదర్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ నాట్ వాట్ వీ డిస్కస్ సో ఫార్. బీ కేర్ఫుల్ విత్ రోమన్ న్యూమరల్స్. ద కండిషన్స్ విచ్ ఐ గేవ్ ద రూల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వన్స్ రివైజ్ ఇట్. రిమైనింగ్ అంతా మనకి చిన్న చిన్నవే ఉన్నాయి. నో ఇష్యూస్. లాస్ట్ ఎక్సర్సైజ్ సమ్స్ ఆల్సో సింపుల్ ఓన్లీ. వీ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ విత్ very very important things, and in good way of explanation we are going to discuss. See you in the next video. Thank you.